కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా విశాఖలోని ప్రముఖ మిఠాయి దుకాణం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎందుకో శివరాత్రి రోజున అందరి సమక్షంలో ఈ టాపిక్ తెర మీదకు రావటం ఆనందంగా ఉందన్నారు. మహాశివరాత్రి జాగరణకు గాను శైవ క్షేత్రం అప్పికొండకు జనం పోటెత్తారు. ఇక డీటెయిల్స్ చూస్తే మహాశివరాత్రి సందర్భంగా విశాఖలోని ప్రముఖ మిఠాయి దుకాణం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల పేర్లతో స్వీట్ బాక్సుల్ని అందుబాటులోకి తెచ్చింది. 30 ఏళ్లుగా విశాఖ ప్రజలు మన్నలను పొందుతున్నటువంటి ఆ సంస్థ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు వివిధ రకాల స్వీట్ బాక్సుల్ని రూపొందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోని శివరాత్రి కుంభమేళను కూడా దృష్టిలో పెట్టుకుని జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ తోటి అందమైన డిజైన్లతోటి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శర్వాణి స్వీట్స్ ఎండి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా విశాఖలోని తమ యొక్క అన్ని అవుట్లెట్లలోనూ ఈ తరహా స్వీట్ బాక్సుల్ని అందుబాటులోకి ఉంచామని అన్నారు. ఈ బాక్సులు 2 నెలల పాటు సిద్ధంగా ఉంటాయన్నారు. నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, భీమ శంకర్, గృహేశ్వర్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, వైద్యనాథ్, కాశీ విశ్వనాథ్, కేదార్నాథ్, మల్లికార్జున, రామేశ్వర జ్యోతిర్లింగాల పేరిట స్వీట్ బాక్సుల్ని రెడీ చేశామన్నారు. ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని మేము మొత్తం 12 జ్యోతిర్లింగాల్ని సెలబ్రేట్ చేద్దామని చెప్పి మా బాక్సెస్ మీద చూస్తున్నట్టుగా అన్ని జ్యోతిర్లింగాలు బ్రీఫ్ రైటప్తో పెట్టామండి. ఒకటి అన్ని జ్యోతిర్లింగాలని ఒకసారి నెక్స్ట్ జనరేషన్ కూడా ఒకసారి పరిచయం చేసినట్టు ఉంటుంది. అలాగే మేము కూడా జ్యోతిర్లింగాలు ఈ మహాకుంభమేళ టైంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇది మేము రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ఏడాది. ఇది మనం రెగ్యులర్గా చేస్తున్న యాక్టివిటీ అండి. మనం ఆల్రెడీ వైజాగ్ హెరిటేజ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు వైజాగ్ మెయిన్ ప్లేసెస్ని పెట్టాము. అలాగే నెక్స్ట్ ఏపీ క్రాఫ్ట్స్ అని చెప్పి మన జిల్లా వారీగా విభజన కంటే ముందు అయిన జిల్లా వారీగా ఉన్న ఏపీ క్రాఫ్ట్స్ని మనం క్రాఫ్ట్ బాక్సెస్ మీద పెట్టడం జరిగిందండి. ఇవాళ మీకు చెప్పినట్టుగా మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇది రిలీజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కూడా బాక్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని అవుట్లెట్స్లోని మీకు స్పెసిఫిక్గా పలానా బాక్స్ కావాలి అనుకుంటే కూడా ముందే కనుక చెప్తే మేము అది ప్రిపేర్ చేసి పెడతామండి. ప్రైస్ ఎక్స్ట్రా ఏం లేదండి, ఫ్రీ బాక్సెస్ ఇవన్నీ. రెగ్యులర్ బాక్సెస్ బదులు కస్టమర్స్ చూస్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి. అది రెగ్యులర్ బాక్సెస్ కూడా ఉంటాయి. మన అవి ఒక 15 డిజైన్స్ దాకా అవి కూడా ఉంటాయండి. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా మనకు కావాలి అనుకున్నప్పుడు అడిగి తీసుకెళ్ళొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరి కలయికలలో అవకాశం వస్తే ఎన్ని వందల కోట్లైనా పెట్టి సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని SSLS క్రియేషన్స్ అధినేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ వార్షికోత్సవ వేడుక మెగా మ్యూజికల్ నైట్ కి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి, బాలకృష్ణ కలయికలో సినిమా చేయాలని తన కోరికకు విశాఖ ప్రజలు కూడా చేతనందించాలన్నారు. వారిద్దరూ కలిసి ఒక మంచి సినిమా చేయాలని మెసేజ్లను ఇద్దరు హీరోలకి పంపించాలన్నారు. అలాంటి రేర్ కాంబినేషన్ లో సినిమా తీయడానికి ఎందరో నిర్మాతలు వేచి చూస్తున్నా ఎందుకో శివరాత్రి రోజున అందరి సమక్షంలో ఈ టాపిక్ తెర మీదకి రావటం ఆనందంగా ఉందన్నారు. విశాఖ అంటేనే కళలకు నిలయమని, అలాంటి విశాఖను సినీ రంగానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నామన్నారు. కళలకు, కళాకారులకు ఎప్పుడైనా చేయూత అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ను ఎంతో అభిమానంతో నిర్వాహకులు గెంబలి జగదీష్ నిర్వహిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఈ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. శివరాత్రి రోజు సంస్థ వార్షికోత్సవం రావటం
ఈ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం షిరిడి నుంచి తీసుకుని వచ్చిన షిరిడి సాయి విగ్రహానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సెట్ లో లేలే బాబా నిద్రలేవయ్య అంటూ సాగిన బ్యాక్ డ్రాప్ పాటలతోటి పులాభిషేకం చేశారు. ఇదే గ్రామం ఉండాలని కోరుకుంటూ వారికి బాబురావు గారు పుష్పగుచ్చాన్ని సత్కరించడం జరుగుతుంది. కాబట్టి సాక్షాత్ ఆ ఈశ్వరుడే ఆయనకి ఇలా చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఓం వెలిగించు శ్రీతులు లక్ష్మీపుత్రులైనటువంటి అచ్యుతరావు గారి చేతుల మీద ఎక్కడించడం జరుగుతుంది. దేదీప్యమానంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం మనందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ద గ్రేట్ పర్సనాలిటీస్ ఇవాళ ఈ కార్యక్రమానికి మన సన్మానానికి అర్హులైనటువంటి శ్రేహితులు మనందరూ గట్టిగా భయ శ్రీనివాసు గారు, మన శ్రీదేవి, మన నెహ్రూ గారు అందరూ కూడా పేరు పైన వారికి సన్మానం దుప్పట్లు తప్పాలని నేను కోరుకుంటూ ఇందిరా ప్రియదర్శిని మేడం గారు ఏంటి వాహలక్ష్మి గారు, మేరీ గారు వారికి వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో మరి మహాశివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు చిరంజీవి కళా పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా మన గెంబల్ జగదీష్, అలాగే ప్రసాద్, ఇంకో ప్రసాద్, అలాగే రవితేజ, అలా వాళ్ళ టీం మొత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి శివరాత్రి రోజు అలాగే ఇందాక బాబా గారికి కూడా మంచి అభిషేకం అనేది చేసుకున్నాం. ఎందుకంటే మరి శివరాత్రి రోజు బాబా గారిని కూడా మనం పూజించే భాగ్యాన్ని మన జగదీష్ గారు మనకి అందజేశారు. మరి ఇదే కాకుండా ఈ చిరంజీవి కళా పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా చేయడం జరుగుతుంది. మరి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. మరి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు చిరంజీవి గారి పేరు మీద ఎవరికి జరిగినా ఎప్పుడు జరిగినా అది చాలా సంతోషం. ఎందుకంటే చిరంజీవి గారిది కూడా సేవా దృక్పథం కాబట్టి ఆయన ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయించడం, మరి యువతని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించడం. అలాంటి మొన్న కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాంట్స్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి చిరంజీవి కళా పరిషత్ ఆయన స్ఫూర్తి ద్వారా వెలిసిన చిరంజీవి కళా పరిషత్కి
మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మరి మా సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తూ ఉండటం మాకెంతో గర్వకారణం. ఇంకా ఇక ముందు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఇలాగే వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని మనసావాచ కోరుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి జాగరణకు గాను శైవక్షేత్రం అప్పికొండకు జనం పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివచ్చి సోమేశ్వరుడిని దర్శించుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవీఎంసీ పోలీసులు సమన్వయంతో పనిచేయటం వలన జాతరలు ఎక్కడా అశాంతి చోటు చేసుకోలేదు. స్వామివారి దర్శనానికి ముందు ఇక్కడ సముద్ర స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సముద్రం వద్ద గజ ఈతగాళ్లతోనూ ఏర్పాట్లు చేశారు. ఉక్కు ఉద్యోగి మేడేకుర్తి సత్యనారాయణ అందించినటువంటి సేవలను ఆయా శాఖలు కొనియాడాయి. గత 15 ఏళ్లుగా జాతర సమయంలో మైక్ అనౌన్స్ ద్వారా ప్రమాదాల నివారణకు చేస్తున్నటువంటి కృషిని కూడా అధికారులు కొనియాడారు. సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ బందోబస్తును పర్యవేక్షించారు. జాతరతో అప్పికొండ జనసంద్రంగా మారింది. దేవాలయం యొక్క విశిష్టతను కొద్దిగా మహత్యాన్ని తీసుకోండి. కొద్దిగా భక్తులకు పాప దొరికిందంటే వెరీ గుడ్ వెరీ గుడ్. అదే చెప్తున్నామండి, చాలా భక్తులు వింటలేదు. దొరికారు కాబట్టి అదృష్టం, దొరకపోతే బాధ. అర్థం చేసుకోండి, ఇది సాగర తీరం, ఎటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు మరీ తెలియజేస్తున్నాం. వెంటనే తీసుకొచ్చి అప్పు చెప్పండి, మేము వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్తామండి. ఏమాత్రం స్నానాలు చేయండి. మనవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బార్గేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసు. భక్తులను గమనించండి. అరే తప్పుడు తప్పుడికి తప్పుడు బయటికి వెళ్ళొద్దు. అక్కడ బాధ్యత వహించవలసిగా కోర్చులో ఓకే. నమస్కారం అండి, నా పేరు మోడేకుర్తి వీరవెంకట సత్యనారాయణ. మా స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. నేను ఉద్యోగరీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ డిపార్ట్మెంట్ ఈసారి సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను. అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు, గత 30 సంవత్సరాల్లో
ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పికొండలో జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా, తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. యాత్ర చాలా సజావుగా జరుగుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతోమంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఓకేనా, రెడీ. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది, బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు సజెషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో పోలీసుల పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది. సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు. డీసీపీ గారు 2 days నుండి. సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందోబస్తు అంతా మేము ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్లోని గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో దివ్య ప్రాణ ప్రతిష్ఠ 108 కుండల గాయత్రి మహాయజ్ఞం నేత్రపర్వంగా సాగింది. డాక్టర్ చిన్మయి పండ్యా చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ దక్షిణ భారత కార్యదర్శి పరమానంద ద్వివేది బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెరగాలన్నారు. భూమినే స్వర్గంగా భావించే గాయత్రి పరివార్ సేవలు చాలా గొప్పవని కొనియాడారు. చేసిన సేవలోని ఆత్మ సంతృప్తి ఉంటుందని, జీవితంలో కొంత సమయాన్ని సేవకు ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుందని, అది కేవలం భారతీయుల్లో ఉంది అని చెప్పారు. వివేకానంద ఆలోచన విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. మనకున్న దానిని నలుగురితో పంచుకోవటం ద్వారా సంతృప్తి ఉంటుందని చెప్పారు. నవభారత నిర్మాణంలోని యువత ప్రధాన భూమిక పోషించాలని, గీతా పారాయణం, గాయత్రి మంత్రం, భగవద్గీత పఠనం వీటికి మనిషిని మార్చగల శక్తి ఉంటుంది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నిర్వాహకులు పాల్గొన్నారు. జననలు మార్పులు తెచ్చే ఉద్యమమే యుగ నిర్మాణం. ఇదే की इस ज्योति को लेकर के एक युवा जिनका बचपन परम पूज्य गुरुदेव परम वंदनीय माता जी की गोद में बीता, परम श्रद्धेय डॉक्टर साहब परम श्रद्धेय जी के सानिध्य में जिनका व्यक्तित्व అక్కడికి వెళ్ళి మనం అనుభవిస్తే వచ్చే ప్రేరణ అది అసామాన్యమైనది. అందువల్ల అలాంటి విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా మరింత పెరగాలి. మన భారతీయ మనందరం కూడా ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అంతా కూడా అందరూ జనాలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి చెప్పేటువంటి ఏకైక తత్వ చింతన, ధార్మిక చింతన. अभी वो अभी यहाँ पर स्वागत सत्कार कर रहे हैं. देवी स्थापना का चित्र ఇందాక కర్పూరం వెలిగి షోడశోపచార పూజనానికి బిన్నేశ్వర్ ఓజాజీ, హిందూ ఓజాజీ, ఉత్తమ్ జై साथ ही ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్వీనర్ శ్రీ ఎంఎస్ రాజు గారు, శ్రీ వెంకయ్య आज के इस कार्यक्रम का शुभारंभ ओम अग्नेय सुपथाराय अस्मान् विश्वानि देवायुनानि विद्वान्. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా విశాఖలోని ప్రముఖ మిఠాయి దుకాణం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎందుకో శివరాత్రి రోజున అందరి సమక్షంలో ఈ టాపిక్ తెర మీదకు రావటం ఆనందంగా ఉందన్నారు. మహాశివరాత్రి జాగరణకు గాను శైవక్షేత్రం అప్పికొండకు జనం పోటెత్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.